ప్రియులారా, ప్రస్తుతములో మనం మత్తయి సువార్త 5, 6, 7 అలాగే 4 సువార్తల్లో యేసు ప్రభువు బోధించిన అమూల్యమైన ఆజ్ఞలు, ఆదేశాలు ధ్యానము చేస్తున్నాం. మరి యేసు ప్రభువు బోధించిన ఈ కొండ మీద ప్రసంగం అనండి, 4 సువార్తల్లో సత్యాలనండి, బైబిల్లో దాన్ని ఏమంటామనంటే ద క్రీమ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో ఉన్న సత్యాలన్నిటికన్నా అమూల్యమైన సత్యాలు వెన్న అన్నమాట. ద క్రీమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాన్ని మనము ధ్యానిస్తున్నాం, ఎన్నో సత్యాలు గ్రహిస్తూ ఉన్నాం. ఈరోజు మరొక సందేశాన్ని విందాం. కానీ దానికి ముందు ప్రస్తుతములో నేను టీవీలో కానీ సంఘాల్లో కానీ ఎక్కడ వాక్యం చెప్పినా పాస్టరులు, ప్రసంగికులు బైబిల్లో నుండి ముందు ఏది బోధించాలి అంటూ యేసు క్రీస్తునే బోధించుటకు పిలువబడ్డాము గనక యేసు క్రీస్తునే బోధించాలి. క్రీస్తు సంఘానికి యేసు క్రీస్తునే బోధించాలి. రక్షణ పొందిన విశ్వాసులకు యేసు క్రీస్తునే బోధించాలి. ఎందుకు ప్రియులారా? క్రీస్తు సంఘము యొక్క పునాది, రక్షణ పొందిన వారి పునాది జీసస్. పౌలు అంటాడు ఒక దగ్గర, వేయబడినది తప్ప మరి ఏ పునాది మీద కట్టరాదు. ఆ పునాది జీసస్. ఇంకోటి చాలా పెద్ద సిద్ధాంతం, యేసుక్రీస్తు రాజ్య సువార్త, ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్. ఇహలోకములో యేసు ప్రభు స్థాపించిన దైవరాజ్యం ఏంటి, ఆ దైవరాజ్య చట్టం ఏంటి, యేసు ప్రభు దైవరాజ్యానికి ఇచ్చిన ఆజ్ఞలేంటి, ఆదేశాలేంటి, బోధలేంటి, పరిచర్య ఏంటి, ఆ తర్వాత పరలోకములో దైవరాజ్యం ఏంటి, దాని సత్యాలేంటి. ప్రీచ్ దోస్. యేసు క్రీస్తునే ఎందుకు బోధించాలో ఇంకొక వాక్యం మీకు చూపిస్తున్నాను, వినండి. టీవీలో చూస్తున్న పాస్టర్లకు, ప్రీచర్లకు కూడా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనమాయను. పాత నిబంధనలో ఏది వ్రాయబడి ఉన్నది? యేసుక్రీస్తు అంటూ ఒక మెస్సయ్య వస్తారు, ఒక రక్షకుడు వస్తాడు, ఒక ప్రభువు వస్తాడు, అద్భుతమైన బోధకుడు వస్తాడు. ఆ యేసుక్రీస్తును గురించి అతిశయించండి. ఎందుకు యేసుక్రీస్తునందు అతిశయించాలి? ఆయనలో 4 విశేషాలు పౌలు ఇక్కడ రాస్తున్నాడు. యేసుక్రీస్తునందు ఎందుకు అతిశయించాలంటే ఈనాడు క్రీస్తు సంఘానికి, విశ్వాసులకు, చివరికి లోకానికి యేసుక్రీస్తే జ్ఞానము గనుక. ఇంకోటి, యేసుక్రీస్తుని ఎందుకు బోధించాలి అనంటే సంఘానికైనా, విశ్వాసులకైనా, లోకానికైనా యేసుక్రీస్తే అల్టిమేట్ నీతి గనుక. ఇంకో మాట, సంఘానికైనా విశ్వాసులకైనా యేసుక్రీస్తే ఫైనల్ పరిశుద్ధత గనుక. అక్కడ ఇంకో మాట, ఎందుకు యేసుక్రీస్తునే బోధించాలి సంఘానికైనా, విశ్వాసులకైనా? యేసుక్రీస్తునందే విమోచన ఉంది గనుక. యేసు ప్రభువును బోధిస్తేనే జ్ఞానం వస్తుంది, యేసు ప్రభువును బోధిస్తేనే నీతి వస్తుంది, యేసు ప్రభువును బోధిస్తేనే పరిశుద్ధత వస్తుంది, యేసు ప్రభువును బోధిస్తేనే విమోచన, విముక్తి, విడుదల వస్తుంది. బైబిల్లో ఏది చెప్పినా రాదు. దట్స్ వై ప్రీచ్ జీసస్. అందుకే నేను యేసు ప్రభువును బోధిస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు? ఆ ఫస్ట్ వర్డ్ తీసుకుందాం. అతిశయించువారు యేసు క్రీస్తును బట్టి అతిశయించాలి. ఎందుకు? ఆయనే జ్ఞానము గనుక. హీ ఈజ్ ద విజ్డమ్. సంఘానికైనా, రక్షణ పొందిన వారికైనా, సేవకులైనా, ప్రసంగికులైనా, పాస్టర్లైనా, చివరికి లోకానికైనా యేసుక్రీస్తే జ్ఞానం. ఆయన్నే బోధించాలి. మరి బైబిల్లో జ్ఞానము అన్నది మాట మీరు రాసుకోండి, ప్రోగ్రెసివ్. ద ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అంటే బైబిల్లో దేవుడు ఆయా సమయాల్లో తన జ్ఞానాన్ని విడుదల చేశాడు, ప్రత్యక్షపరిచాడు, ప్రత్యక్షీకరణ చేశాడు. పాత నిబంధనలో చాలా ఉంది. ఇంకా అన్నిటికన్నా అద్భుతమైన జ్ఞానము ప్రసంగి, సామెతలు, కీర్తనలు కూడా ఎంత జ్ఞానం ఉంది.
తక్కిన అద్భుతమైన పుస్తకాలు ప్రియులరా ఇవన్నీ కూడా కానీ దేవుని జ్ఞానము యొక్క తుది ప్రత్యక్షీకరణ యేసుక్రీస్తునందున్నది. పాత నిబంధనలో జ్ఞానము ఈ స్థాయిలో ఉంటే యేసుక్రీస్తులో వెల్లడైన జ్ఞానము ఈ స్థాయిలో ఉంది. మత్తయి 12:42 చివరి మాటలు యేసు ప్రభు తన జ్ఞానాన్ని గూర్చి అంటున్న అమూల్యమైన మాటలు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. 4 సువార్తల్లో మీరు చూస్తే మోషే కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ప్రవక్తల కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, పాత నిబంధనలో రాజుల కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, పాత నిబంధనలో అద్భుతమైన జ్ఞానాన్ని లోకానికి బోధించిన సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఇన్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ ది హైయెస్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. ఈనాడు ప్రసంగికులు, పాస్టర్లు సంఘానికి ఏ జ్ఞానాన్ని బోధించాలి? ముందు యేసుక్రీస్తు అన్న జ్ఞానాన్ని బోధించాలి. యేసుక్రీస్తు అన్న జ్ఞానాన్ని బోధిస్తూ పాత నిబంధనలో జ్ఞానం ఎంతనా చెప్పుకోండి, నో ప్రాబ్లం. బట్ ప్రీచ్ ద ఫైనల్ విజ్డమ్, బట్ నెవర్ ఇంపర్ఫెక్ట్ విజ్డమ్. ఇంకా లోతుకు తీసుకెళ్ళిన రక్షణ పొందిన మనకు యేసు ప్రభు ఏ జ్ఞానం? ఆయన మనకు రక్షణ జ్ఞానం. నంబర్ 2 ఏ జ్ఞానం? జీవిత జ్ఞానం. ఈ 4 సువార్తల్లో సర్మన్ ఆన్ ద మౌంట్ యేసుప్రభు బోధలన్నీ ఏంటండి? రక్షణ పొందిన వారు దేవుని రాజ్యములో అలవర్చుకోవలసిన జీవిత విధానం. ఎంత జ్ఞానం ఉందండి అందులో! దైవరాజ్యములో 4 సువార్తల్లో యేసు ప్రభు బోధించినదే అల్టిమేట్ జ్ఞానం ఆఫ్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ ఫాలో అయిపోండి, జీవితాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. సమస్త భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. లోకములో ఉన్న వారి లైఫ్ స్టైల్స్ మీరు అనుసరిస్తూ జీవితాన్ని భారభరితం చేసేసుకున్నారు. నా లైఫ్ స్టైల్ నా కాడి మీద వేసుకోండి, నా లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. జీవితకాలం అంతా మీరు, మీ కుటుంబాలు, బిడ్డలు సుఖంగా ఉంటాయి. సో మచ్ టు లెర్న్ అబౌట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. జ్ఞానం. ఇంకా యేసు ప్రభు విశ్వాసులకు శ్రమల జ్ఞానం. శ్రమలు ఎలా తట్టుకోవాలి, ఎలా జయించాలి, విశ్వాసాన్ని కట్టుకోవడానికి ఎలా సద్వినియోగం చేసుకోవాలి. అద్భుతం! యేసు ప్రభువు కూడా శ్రమపడి మనకు మాదిరి ఉంచిపోయాను. జ్ఞానం ఉన్నది. ఇంకా యేసు ప్రభు ఎవరు? పరిచర్య జ్ఞానం. ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ద చర్చ్ అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ కాల్డ్ టు డూ. ఇంకా యేసు ప్రభు నరకాన్ని గూర్చిన జ్ఞానం వెల్లడి 4 సువార్తల్లో. ఇంకా పరలోకాన్ని గూర్చిన జ్ఞానం 4 సువార్తల్లో. ప్రీచ్ జీసస్. ఎందుకు? ఆయనే క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు జ్ఞానము కనుక. క్రిస్మస్ వచ్చిందంటే ఒక మాట పదే మాట్లాడతాం మనం. ఏంటది? యెషయాలో ఉన్న ఆ 9:6 మనం చూస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎందుకో తెలుగు బైబిల్లో విడదీశారు, ఇంగ్లీష్లో విడదీలే. 2 మాటలు ఒకటే. వండర్ఫుల్ కౌన్సిలర్. రక్షణ పొందిన వారికి యేసుప్రభు ఎవరండి? వండర్ఫుల్ కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞానం చెప్పువాడు. యేసుక్రీస్తు దేవుని తుది జ్ఞానం. ఏం చెప్తున్నాం ప్రియులారా? టాప్ ప్రయారిటీ టు జీసస్. పాస్టర్స్ అండ్ ప్రీచర్స్ ప్రీచ్ జీసస్. ఎవ్రీ మెసేజ్ స్టార్ట్ విత్ జీసస్. 4 Gospels. Then use the Bible as much as you want, but don't leave Jesus and preach other stuff. All Bible must only focus on Jesus. ఏ ప్రసంగములోనైనా యేసు ప్రభు మాట రాకపోతే ఆ ప్రసంగం యేసు ప్రభు ప్రసంగం కాదు. విశ్వాసులు ఏం వింటున్నారు? ఆర్ యూ లిస్నింగ్ అబౌట్ జీసస్? విజ్ఞాపన చేస్తున్నాను యేసు ప్రభు గురించి. ఎక్కడ ఎవరు చెప్తారు అక్కడికి వెళ్ళండి. అయితే మీలాంటి విశ్వాసుల కర్తవ్యం ఏంటి ఈ విషయంలో? యేసు ప్రభువు మాత్రమే బోధింపబడాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. చూస్తున్నారా ప్రియులారా ఎంత అద్భుతమైన జ్ఞానం ఉన్నదో యేసు ప్రభువులో. ముందుకెళ్దాం. అంశం దైవరాజ్యములో కనికరము ద్వారా దీవెనలు.
మత్తయి సువార్త 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరించువారు కనికరము పొందుదురు. దాని ద్వారా ఎన్నో దీవెనలు ఉన్నాయి, కానీ ముందు కనికరించాలి. ఇహలోకములో దైవరాజ్యాన్ని యేసు ప్రభు స్థాపించిన సందర్భానుసారముగానే యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగము, 4 సువార్తల్లో చెప్పిన సత్యాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఆ దైవరాజ్యంలో ఏం పెట్టారు? మన కోసము రక్షణ పెట్టారు, పాప క్షమాపణ పెట్టారు, మనకు కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ పెట్టారు. త్రియేక యెహోవా అనే దేవుతో ఒక సంబంధ బాంధవ్యాన్ని పెట్టారు. ఇహలోకములో మరణిస్తే పరలోకములో నిత్య జీవాన్ని కూడా పెట్టేశారు. మనం చేసేది ఏమి లేదు, అక్కడ లోపలికి రావడమే. కానీ వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం? మారు మనస్సు పొందిరండి. ఎలా మార్చుకోవాలి? ప్రభువా, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప పాపక్షమాపణ, ఇంత గొప్ప నీతి వస్త్రం, ఇవన్నీ నా కొరకు నీవు సిద్ధపరిచావు కనుక నీ రాజ్యంలోనికి నేను అడుగు పెట్టకముందు నేను ఒక తీర్మానం చేసుకొని వస్తున్నాను. నేను ఒక మనసు మార్చుకుంటూ వస్తున్నాను. ఏంటది? ఇంతవరకు నా కొరకు బ్రతికాను, ఇక మీదట నీ కొరకు బ్రతుకుతాను. ఇంతవరకు ఇష్టానుసారంగా బ్రతికాను, ఇప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుతాను. ఇంతవరకు నా పనులే చేసుకున్నాను, నీ రాజ్యంలోకి వచ్చిన తర్వాత నీ పనులు కూడా నేను చేస్తాను. అయితే ఆ తీర్మానం చేసుకుంటూ ఎప్పుడైతే లోపలికి వస్తున్నామో వినాలి, ఆ తీర్మానము నెరవేర్చే హృదయ పరివర్తన యేసుప్రభు ఇస్తారు. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను, చాలా లోతుగా ఉంటుంది ఇది. ఆ వచ్చిన తొలి గడియలో ఒక అద్భుతం జరిగిపోద్ది. ఏంటో తెలుసా? యేసుప్రభు నమ్ముకొని తీర్మానం చేసుకొని లోపలికి వస్తున్నాము. యేసు ప్రభు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసారు. మెడల మీద పడ్డారు, కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టేసుకున్నారు. మిరకల్ హ్యాపెన్స్. యు నో వాట్ ఇట్ ఈస్? యు ఆర్ బోర్న్ అగైన్. ఒక అసాధారణమైన ప్రక్రియ జరిగింది. నువ్వు తిరిగి జన్మించావు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ దేవుని రాజ్యానికి లోపలికి వచ్చేటప్పుడు క్రొత్త జన్మకు కనికరానికి సంబంధం ఏంటి చూపిస్తా. క్రొత్త జన్మ అంటే ఏంటండి? రకరకాలుగా మీకు నేను చెప్పొచ్చు, కానీ ఒక అద్భుతమైన సత్యం చెప్తున్నాను వినండి. యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. కొత్త జన్మ అంటే త్రియేక యెహోవా దేవునిలో నుండి, యెహోవా దేవుని కడుపులో నుండి తిరిగి పుట్టడం. దేవుని కడుపులో నుండి పుట్టడం అని అంటే దేవుని కడుపేటి? కనికరం. గాడ్స్ హోమ్ ఈజ్ మర్సీ. ఎవరైనా సరే దేవుని కడుపులో నుండి క్రొత్త జన్మగా పుట్టారు అని అంటే వారి హృదయం ఎంత అద్భుతముగా రూపాంతరపరచబడిందంటే ప్రియులరా, దాదాపు దేవుని గుండెలో ఎంత కనికరం ఉన్నదో దేవుని మూలముగా పుట్టిన వారి గుండెల్లో కూడా అంతే కనికరం. ఒక మాట చెప్పను, దేవుని రాజ్యం అంటే మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో, సంఘాల్లో ఒకరి పట్ల ఒకరము కనికరము చూపించుకునే కనికరము యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎంత కనికరిస్తున్నాడో ఒకరిని ఒకరము అంత కనికరించుకునే సామర్థ్యము మన హృదయాలకు ఉన్నది. కనికరిస్తున్నాం, ప్రైజ్ ద లార్డ్, కానీ ఇంకా చాలా ఎదగాలి. ఒకరిని ఒకరు కనికరించుకుంటే వచ్చేదేటి? లైఫ్. యేసు ప్రభు సమృద్ధి జీవం ఇస్తానన్నారు. ఎలాగిస్తారు? ప్యాకెట్లో పడేస్తారా? లేదు, మీరు లోపలికి రండి, మీ హృదయాన్ని మారుస్తాను, మీ హృదయానికి నా కడుపులో నుండి మిమ్మల్ని జన్మింపజేసి మీ హృదయాలను కనికరంలోనికి మారుస్తాను. ఆ కనికరముతో ఒకరిని ఒకరు మీరు కనికరించుకుంటే మీ ఇల్లే సమృద్ధి జీవం, మీ ఇల్లే పరలోకం. కనికరాన్ని గురించి ముందుగా ఒక మాట చెప్తాను. కనికరము అనగా ఎవరినీ కూడా మాటతో కానీ క్రియతో కానీ బాధ పెట్టకుండా ఉండడమే కనికరం. ముందుకెళ్దాం. అనుదిన క్రైస్తవ జీవితంలో కనికరాన్ని చూపించాలి అని అంటే ఎవరు మనకు మాదిరి? జీసస్.
పోయిన ఆదివారము యేసు ప్రభు 4 విషయాల్లో కనికరాన్ని ఎలా చూపించారో మీకు నేను చెప్పాను. ఇప్పుడు ఇంకా 3 చాలా క్విక్లీ మనం చూద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు ఆధ్యాత్మిక సత్యాలు బోధించడం ద్వారా కనికరాన్ని చూపించారు. మార్కు సువార్త 6:34. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. అక్కడున్న యూదా ప్రజల మీద యేసు ప్రభువు కనికరపడి వెళ్ళిపోయారా? లేదు, కనికరపడి వారికి బోధింపసాగాను. ఏం బోధించారు? ఆధ్యాత్మిక సత్యాలు బోధించారు. అనుదిన రక్షణ జీవితంలో మన ఇళ్లలో ఉన్న వారి పట్ల మీరు నేను కనికరము కలిగి ఉండాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా? వాళ్ళకి స్పిరిచువల్ ట్రూత్స్ బోధించాలి. మనము ఆధ్యాత్మిక సత్యాలు బోధించకపోతే సైతాను వారికి అసత్యాలు బోధిస్తాడు. మనము ఆధ్యాత్మిక సత్యాలు బోధించకపోతే లోకము తప్పుడు జీవిత విధానం బోధిస్తుంది. ఏంటమ్మా ఈ ఆధ్యాత్మిక సత్యాలు? జీవితాన్ని పటిష్టము చేసే మర్మాలు చెప్పండి, జీవితాన్ని నాణ్యవంతం చేసే మర్మాలు చెప్పండి, సమృద్ధి జీవాన్ని ఇచ్చే మర్మాలు చెప్పండి. ఆ మర్మాలే ఆధ్యాత్మిక సత్యాలు. స్పిరిచువల్ ట్రూత్స్ గివ్ గుడ్ లైఫ్, అబండెంట్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన అర్థమేంటి? ఆనాడు సైతాను యేసుప్రభుని శోధించాడు. నువ్వెందుకు ఈ ఆధ్యాత్మిక సత్యాలు అవి అంటే చక్కగా భోంచేసి ఇంట్లో పడుకోరాదా? యేసుప్రభు ఏమంటున్నారు? మనిషి జీవించాలంటే ఆహారం మాత్రమే కాదు, మనిషి జీవించాలంటే దేవుని వాక్కు కావాలి, ఆధ్యాత్మిక సత్యాలు కావాలి. ఈ ఆధ్యాత్మిక సత్యాలే మనిషిని జీవింపచేస్తాయి. ఈ ఆధ్యాత్మిక సత్యాలే మనిషికి సమృద్ధి జీవాన్ని ఇస్తాయి. ఈ ఆధ్యాత్మిక సత్యాలే కుటుంబాలకు శాంతిని ఇస్తాయి, సమాధానాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, పుష్కలమైన ఆశీర్వాదాలు ఇస్తాయి. క్రైస్తవ కుటుంబాన్ని, క్రీస్తు సంఘాన్ని దేవుని రాజ్యంగా మార్చేస్తాయి, పరలోకంగా మార్చేస్తాయి స్పిరిచువల్ ట్రూత్స్. ఇక్కడ ప్రియులారా ఒక మాట నేను చెప్తున్నాను వినండి. ఈ లోకములో బ్రతికినంత కాలం కొద్దో గొప్ప సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా బ్రతకాలి అని అంటే ఆధ్యాత్మిక సత్యాలు, ఆధ్యాత్మిక సూత్రాలు పాటించాలి. వాస్తవానికి యేసు ప్రభు బోధించిన మత్తయి 5:6-7 వండర్ఫుల్ స్పిరిచువల్ ట్రూత్స్. 4 సువార్తల్లో వండర్ఫుల్ స్పిరిచువల్ ట్రూత్స్. దెన్ న్యూ టెస్ట్మెంట్ వండర్ఫుల్ స్పిరిచువల్ ట్రూత్స్. దెన్ ఓల్డ్ టెస్ట్మెంట్ వండర్ఫుల్ స్పిరిచువల్ ట్రూత్స్. అందులోనే ఉంది జీవం అంతా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బిడ్డలున్నారు, మనవలు మనవరాళ్ళు ఉన్నారు. వారు పెద్ద అయిన తర్వాత సుఖంగా బ్రతకాలి అని అంటే ఇప్పుడు మనం వారికి ఏ పునాదులు వేయాలి? ఆధ్యాత్మిక సత్యాలు బోధించాలి. అప్పుడు జీవితంలో ఈ బిడ్డలు ముందుకెళ్ళినప్పుడు, ఈ ఆధ్యాత్మిక సూత్రాలు పాటించినప్పుడు ఈ భూలోకములోనే సాధ్యమైనంత మట్టుకు చక్కగా బ్రతుకుతారు, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో సహితం. రివర్స్ చేయండి. మనము వారికి ఆధ్యాత్మిక సత్యాలు బోధించకపోతే లోకము వారికి అసత్యాలు బోధిస్తుంది. క్రీస్తు సంఘములోనే ఎంతమంది యవన బిడలు దారి తప్పారు, తప్పుడు తీర్మానాలు చేసుకున్నారు, జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. వై? సేమ్ థింగ్. చిన్ననాటి నుండే వారు నడవలసిన మార్గము తల్లిదండ్రులు చెప్పలే. ఇక్కడ ఏం చెప్తున్నాం ప్రియులారా? యేసు ప్రభువు లాంటి కనికరము నుంటే నీ ఇంట్లో ఉన్న వారికి నీవు ఆధ్యాత్మిక సత్యాలు బోధిస్తావు, నీ సంఘములో ఉన్న వారికి ఆధ్యాత్మిక సత్యాలు బోధిస్తావు. ఆ సత్యాలు వారు విన్నప్పుడు, నడిచినప్పుడు చక్కగా బ్రతుకుతారు. ఏం చేద్దామో తెలుసా? మీ పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి. బైబిల్లో ఉన్న కొన్ని అద్భుతమైన నైతిక విలువలు, సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాలు వారికి బోధించండి. టీచ్ దెమ్. గ్రాండ్ పేరెంట్స్గా కూడా గ్రాండ్ చిల్డ్రన్ వచ్చినప్పుడు ఏదో బైబిల్లో ఒక మంచి బంగారు వాక్యం వారికి చెప్పండి. ఎందుకు? ఈ ఆధ్యాత్మిక సత్యాలే మనల్ని రూట్లో పెడతాయి, మార్గంలో పెడతాయి, తప్పిపోకుండా సంరక్షిస్తాయి. ఈ మాట వినండి. మన కుటుంబీకులకే మనము ఆధ్యాత్మిక సత్యాలు తెలియచేయడం లేదంటే ఏంటో తెలుసా? వారి పట్ల మనకు కనికరము లేదన్నమాట.
సంఘములో ఉన్న వారికి ఆధ్యాత్మిక సత్యాలు తెలియజేయడం లేదే వి హ్యావ్ నో మర్సీ. ఎందుకు? యేసు ప్రభు వారు కాపరి లేని గొర్రెలని గ్రహించి వారికి బోధింపసాగాను. యేసు ప్రభు మరొక కనికరాన్ని చూపించారు ప్రియులరా. యేసుక్రీస్తు దుఃఖములో ఉన్న వారికి కనికరాన్ని చూపించారు. లూకా సువార్త 7:13 ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, అగైన్ కనికరపడి, నోట్ దట్ వర్డ్, కనికరపడి ఏడవద్దమ్మా అని ఆమెతో చెప్పి. యేసు ప్రభు తన పరిచర్యలో దుఃఖములో ఉన్న వారిని ఎంతోమందిని చూశారు. ఇక్కడ సందర్భము అదే, లాజరు చచ్చిపోయినప్పుడు ఆ సందర్భము అదే. దుఃఖములో ఉన్న వారిని ఎంతోమందిని చూసి ఎప్పుడు వారిని ఆదరించగలిగారు? వారి మీద కనికర పడినప్పుడే. నో కనికరం, నో కంఫర్ట్. దుఃఖములో ఉన్న వారిని నీవు ఆదరించడం లేదంటే నీ కనికరం లేదన్నమాట, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మన ఇళ్లల్లోనే ప్రియులరా దుఃఖములో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎక్కడ చూసినా బాధ, నొప్పి, శ్రమ, ఆందోళన, చింత, వేదన, ఆవేదన మన ఇళ్లలోనే ఉన్నారు, మన కుటుంబంలోనే ఉన్నారు, మన సంఘములో ఉన్నారు. ఈ దుఃఖము అన్నది 2 స్టేజెస్లో ఉంటుందండి. ఒకటి థియలాజికల్గా చెప్తాను, ఇంకోటి మెడికల్గా చెప్తా మీకు. థియలాజికల్గా అంటే దుఃఖం అన్నది మనసులో ఉన్నప్పుడు ఆ మనసుకు ఎంతో భారం, అది ఏ సమస్య అన్నా కానివ్వండి. మరి ఆ గుండె అంత భారములో, అంత నొప్పిలో ఉన్నప్పుడు మనిషి ఎలాగుంటాడండి? జీవచ్ఛవంలాగా ఉంటాడు. ఆ హృదయము, ఆ మనస్సు అంతా చీకటి, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు, ఎక్కడ చూసినా నిరుత్సాహం. దిస్ ఈజ్ సైకలాజికల్ లెవెల్. రెండోది ఏంటో తెలుసా? సైకాట్రిక్ లెవెల్. ఆ దుఃఖము ఎక్కువైపోతే, ఆ హృదయంలో భారం ఎక్కువైపోతే, నీ మనసు తట్టుకునే దానికన్నా నీ దుఃఖం ఎక్కువైపోతే అది మనసులో దిగిపోతుంది. మనసులో దిగిపోయినప్పుడు అది సైకాట్రిక్ ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే మనసులోనికి అంత భారం వచ్చేస్తుందో ఈ మెదడులోనే కొన్ని మార్పులు వచ్చేస్తాయి ప్రియులరా. దీన్ని ఏమంటామంటే ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్ ద బ్రెయిన్. ఎప్పుడైతే ఆ మార్పులు వచ్చేస్తాయో ఆ దుఃఖము కాస్త క్లాసికల్ డిప్రెషన్గా తయారవుతుంది. ఇంకా ఆ చీకట్లో నుండి బయటికి రావడం ఎంత కష్టమో తెలుసా? ఇదంతా ఎందుకు చెప్తున్నానండి? మీ ఇంట్లో, నా ఇంట్లోనే బహు దుఃఖములో ఉన్నవారు ఉన్నారు. ఆ నొప్పిలో, ఆ భారములో వారు కొనసాగుతూ ఉండగా ఏంటి మన కర్తవ్యం? వారి దగ్గరికి వెళ్ళి వారిని కనికరించి ఆ దుఃఖములో వారిని ఆదరించండి, ఓదార్చండి. ఎలాగా? నంబర్ 1, ప్రే ఫర్ దెమ్. నంబర్ 2, వారి దగ్గరికి వెళ్ళి వారితో కాసేపు కూర్చోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్. వారి చేయి పట్టుకోండి. జస్ట్ టెల్ దెమ్ ఐ లవ్ యూ. ఇంకోటి, వారిని నీవు ఆదరించు. ఇంకో పని చేద్దాం. దుఃఖములో అన్నిటికన్నా బెస్ట్ ఆదరణ ఎవరివ్వాలి? జీసస్. బైబిల్లో కొన్ని ఆదరణ మాటలు తీసుకోండి, ప్రామిసెస్ తీసుకోండి, ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఎంత ఊరట వచ్చేస్తుందో. మూడవది, యేసుక్రీస్తు ఇంకో కనికరం చూపించారు. పాపులను కనికరించారు ప్రియులరా. లూకా 15:20 మీరు చూస్తే, తప్పిపోయిన కుమారుడు దూరం నుండి వస్తూ ఉండగా తండ్రి మేడ మీద నుంచి దిగి వచ్చి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని మీద కనికరపడి మెడల మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎంత భయంకరమైన పాపిని సొంత కుమారుడే అయిన యేసు ప్రభు ఎంత అద్భుతముగా కనికరించారు. అనుదిన జీవితంలో ప్రియులరా, మన కుటుంబాల్లోనే మానవులము గనుక, బలహీనము గనుక ఒకరి పట్ల ఒకరు తప్పులు చేసుకుంటాం. ఇంట్లోనే ఎవరన్నా తప్పు చేస్తే వేలు పెట్టి చూపించకు, ఆ వ్యక్తిని అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేయి. వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీని రాళ్ళిచ్చి కొడుతూ ఉంటే యేసుప్రభు ఏం చేశారు? ఆ స్త్రీ మీద పాపం యొక్క ప్రభావం ఏంటో అర్థం చేసుకున్నారు. అర్థము చేసుకొని సహాయం చేశారే కానీ ఆయన కూడా రాడిచ్చి కొట్టలే. ఇళ్లల్లో ఇదొక పెద్ద ప్రాబ్లం అండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే, 1 వేలు నువ్వు చూపించావంటే 4 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయని సంగతి మర్చిపోతు. ఇంకోటి, ఎవరన్నా తప్పు చేస్తే కుటుంబంలోనైనా, బంధువుల్లోనైనా, స్నేహితులైనా, సంఘంలోనైనా 10 మందికి చాటకండి, కడుపులో దాచుకోండి. అది కనికరం. యేసు ప్రభు కనికరము చూపించి
ఆ స్త్రీని ఎలా కాపాడారో నువ్వు కాపాడలేవా? ఇంకోటి, ఎవరన్నా తప్పు చేస్తే తిరిగి అనరాని మాటలతో వారిని ఇన్సల్ట్ చేయకండి, వారిని గౌరవించండి. సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చిందండి. బహుశా ఆమె బావి దగ్గరికి వస్తే అందరూ పారిపోయారేమో, అమ్మో బాబోయ్ చాలా డేంజరస్ మనిషిరా అని. యేసు ప్రభు వచ్చేమన్నారు, అమ్మా ఎంత ప్రేమ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రియులారా, తప్పు చేసిన వారిని ఇన్సల్ట్ చేస్తే వారు మారరు, సది కదా మనకు దూరం అయిపోతారు. వారిని ప్రేమించి దగ్గర లాక్కుంటే వారు మారుతారు, మనతో ఉంటారు. ఇంకోటి, తప్పు చేసిన వారిని నువ్వు శిక్షించొద్దు. చాలా క్విక్, నువ్వు అలా చేస్తావా, ఇప్పుడు నేను చూడు ఇలా చేస్తాను. యేసు క్రీస్తు కనికరములోనికి హృదయం మారిన వారు ఎప్పుడు అలాగనరు. వారిని తిరిగి నువ్వు శిక్షించవు, కానీ వారిని ప్రేమించి వారిని నీవు బాగు చేయడానికి ప్రయత్నము చేస్తావు. తప్పు చేసిన వారిని ఎప్పుడూ కూడా నీవు బహిష్కరించకు, దగ్గరికి లాక్కో. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయ, వారిని నువ్వు ప్రేమించు. సో ఆల్ రిలేట్స్ టు కనికరం అండి. కనికరం, వేరే వారి కనికరం ఉంటే నేను చెప్పినవన్నీ అవుతాయండి. సరే ప్రియులరా, 3 ఆశీర్వాదాలు ఇస్తాను, తీసుకోండి. ఎందుకంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నంబర్ 1, మనకొచ్చే అనారోగ్యాల్లో దేవుడు మనను కనికరించి స్వస్థపరిచి ఆశీర్వదిస్తాడు. ఫిలిప్పీ 2:27, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుడను గాని దేవుడు అతన్ని కనికరించెను. దేవుడు కనికరించాలి అనంటే, మన అనారోగ్యాల్లో కనికరించి స్వస్థపరచాలి అనంటే, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. నంబర్ 2, కనికరము చూపు వారి పిల్లలు ఆశీర్వదింపబడుదురు. కీర్తనలు 37:26, దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. అప్పంటే కనికరము, సహాయము, వాటెవర్. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. వి షో మర్సీ, మనం వెళ్ళిపోతాం. గాడ్ విల్ షో మర్సీ టు అవర్ చిల్డ్రన్ అండ్ టు అవర్ గ్రాండ్ చిల్డ్రన్. ఇంకోటి చూడండి, కష్టాల్లో దేవుడు వారిని కనికరిస్తాడు. యెషయా 49:13, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. శ్రమనొందిన వారి పట్ల దేవుడు జాలిపడును. అందరికీ కష్టాలు ఉన్నాయి, ఎవరికి లేవు. ఈ కష్టాల్లో మీకు నాకు ఏం కావాలి? దేవుని దయ కావాలి, ఆయన కనికరం కావాలి, ఆయన కృప కావాలి అనంటే, కొద్దో గొప్పో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నీ ధన్యతలు ఎంత అమూల్యం ప్రభువా. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. రక్షణలో మా హృదయాలనే రూపాంతరపరిచి నీ కడుపులో నుండి మమ్మలను జన్మింపచేసి మా హృదయాలను కనికరము లోనికే రూపాంతరపరిచి దైవరాజ్యములో మేము జీవించినప్పుడు ఒకరి పట్ల ఒకరమునైనా కనికరము, నీలాంటి కనికరము చూపించే ఆధిక్యత మాకు ఇచ్చావు. 7 విషయాల్లో ఎలాంటి అద్భుతమైన కనికరాన్ని చూపించావు. ఆ కనికరాన్ని చూపించడానికి ఓ పరిశుద్ధాత్మ దేవా, మా హృదయాలను మరింత కనికరములోనికి మార్చమని ప్రార్థన చేస్తూ, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్నావు నైనా. మానవుల ద్వారా పొందుదురు, మరి ముఖ్యముగా యేసయ్యా నీ ద్వారా పొందుతాం. ఈ లోకములో కనికరము చూపించడం ద్వారా మా అనారోగ్యాల్లో మమ్మలను ముట్టి స్వస్థపరచండి తండ్రి. కనికరము చూపించడం ద్వారా మా పిల్లలను తరతరాలుగా మనవులను మనవరాలను ఆశీర్వదించండి. కనికరము చూపించడం ద్వారా మా కష్టాల్లో మా శ్రమల్లో మాకు తోడై ఉండి మమ్మలను ఆదుకొని ఆ శ్రమల నుండి ఆ కష్టాలను విడుదల చేసి ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యాన్ని మా వెనుకడిలో 100 ఫలింపచేయమని, పరిశుద్ధాత్మ దేవ, ట్రినిటీలో ఆరాధన చేసిన బిడ్డలందరినీ, కుటుంబాలన్నింటినీ నీకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ స్పందన కొరకు నేను కనిపెడుతూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.